మధ్యప్రాచ్యం మీద మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే చైనా పర్యటన తర్వాత ట్రంప్ డెసిషన్లో ఏదో మార్పు వచ్చింది. కారణం ఏంటంటే ఇరాక్ భూభాగం నుంచి యుఏఏ మీద జరిగిన డ్రోన్ల దాడి ఇరాన్ నుంచి జరిగిందనే ఒక పిక్చర్ బయట స్పష్టంగా రావటంతో దాంట్లో నిజానిజాల మాట అటు ఉంచితే దాన్ని సాగ్గా తీసుకుని మళ్ళీ యుద్ధాలకి సిద్ధం అవుతున్నట్టు అమెరికా మరి కనిపిస్తోంది. జెరాల్డ్ ఆర్ఫోర్డ్ వెనక్కి వచ్చిన తర్వాత జార్జ్ బుష్ అక్కడే ఉంచడం మీద ఇంకా ఫర్దర్గా పంపబోయే ఫ్లీట్ మీద కూడా వివరాలు ఇంకా తెలియరావాల్సింది. ఓవరాల్గా ఏంటంటే మరి దీన్ని వార్ 2.0 అనాలా లేకపోతే కొత్త పేరు ఏమన్నా పెడుతున్నాడా, దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. దీనికి ఏం పేరు పెట్టాడు సార్? ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. ఒక మిడ్ నైట్ హ్యామర్ ఉండే ముందు లాస్ట్ జూలైలో న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టినప్పుడు దీన్ని స్లెడ్జ్ హ్యామర్ అని కొత్త పేరు పెట్టారు. దానికన్నా ముందు లాస్ట్ 2-3 రోజుల్లో జరిగిన కొన్ని ఘటనలు కూడా చాలా వరీంగా ఉంది. ఒకటి, ఇప్పుడు దాడి ఇరాక్ వైపు నుంచి వస్తుంది. ఇరాన్ ఏమంటున్నారు మాకు తెలియదు, మేమైతే చేయట్లేదు, ఇంకెవరో చేస్తున్నారని. ఇరాక్లో మనకు తెలిసిందే చాలా మటుకు పెద్ద షియా పాపులేషన్ ఒకటి ఉంది, కొన్ని షియా టెర్రరిస్ట్ గ్రూప్స్ అక్కడ ఉన్నారు. ఇట్స్ ఆల్ స్పాన్సర్డ్ బై ఇరాన్. వాళ్ళే దాడి చేస్తున్నారు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు లీగల్ ఏమంటారు, మేమేం చేయలేదు కదా, మా మీద ఎందుకు చేస్తున్నారు దాడి అని. కానీ చేపిస్తుంది అంతా ఇరాన్. ఇది హూతీలు కానివ్వండి, హెజ్బుల్లా కానివ్వండి, హమాస్ లాగానే ఇది కూడా. సో ఇప్పుడు జరగబోయేది ఒక చాలా ఫైట్ టు ఫినిష్, ఆర్యాపార్ అంటారు హిందీలో. సో దీనికి ఫస్ట్ స్టెప్గా నిన్న రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు మాట్లాడారు. ఓకే, ఏం జరిగిందో తెలియదు, మాటలు రీడౌట్ ఏం రాలేదు, 30 నిమిషాలు మాట్లాడారంటున్నారు. బహుశా ఈ అటాక్ని ప్లానింగ్లో స్టేజ్లో ఏం చేయాలి, ఎక్కడ దాకా తీసుకెళ్లాలని. ఒకటి, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అక్కడ మీరు ఏం చేసినా కానీ అక్కడున్న రెజీమ్ని తీసుకెళ్ళి పడేయకపోతే, పక్కన పడేయకపోతే ఏం జరగదు. మీరు ఈ చర్చలు అని చెప్పి పాకిస్తాన్ ఒట్టి టైం వేస్ట్ చేశారు 2 నెలల పాటు. యుద్ధం ఎప్పుడూ అయిపోవాలి ఉండే. వాళ్ళు ఇరాన్ ఎప్పుడు అమెరికా కండిషన్ అంగీకరించారు, అమెరికా ఎప్పుడు ఇరాన్ కండిషన్ అంగీకరించారు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వెళ్ళి ఏదో చేశాడు, అక్కడ వెళ్ళి మళ్ళీ ఏదో 5 పాయింట్లు తీసుకొచ్చాడు. దాంట్లో అదే పాత పాటని పాడుతున్నారు మళ్ళీ. ఏంటి, మా మీద చేసిన దాడిని ఆపాలి మీరు కంప్లీట్గా, నాట్ జస్ట్ ఇన్ ఇరాన్, ఈవెన్ ఇన్ లెబనాన్. అదెందుకు అంగీకరిస్తారు యుఎస్? లెబనాన్ ఇజ్రాయెల్ ప్రాబ్లం, ఓకే, అమెరికన్ ప్రాబ్లం కాదు. రెండవది, మా మీద చేసిన దానికి అన్నిటికీ కాంపెన్సేషన్ కావాలి మాకు, అది కూడా అమెరికా ఇవ్వరు. ఓకే, మా మీద ఉన్న శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి, ఎక్కడెక్కడ శాంక్షన్ పెట్టి లిఫ్ట్ చేయాలి. మా అసెట్స్ మీరు ఎక్కడెక్కడ సీజ్ చేశారో అన్నీ రిలీజ్ చేయాలి. ఏం అమెరికా నో అన్నారు అన్నిటికీ. సో ఇప్పుడున్న పరిస్థితి అది. సో డెఫినెట్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఈ 24 గంటల లోపలే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. దాంట్లో చాలా మటుకు క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పెద్ద అమెరికన్ బాంబర్స్, B-2 బాంబర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ డియోగో గార్సియా వైపు, ఇంకా కొన్ని అమెరికన్ బేసెస్, గల్ఫ్లో ఉన్న బేసెస్కి చేరుకుంది నిన్న రాత్రి. దీంట్లో రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉంది. ఇదన్నీ ఒక ఇండికేషన్ ఏంటంటే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఈసారి వాళ్ళు టార్గెటింగ్ ఇరానియన్ లీడర్షిప్ మీద చేస్తున్నారు. ఎవరెవరు మిగిలి ఉన్నారు అక్కడ, ఫారిన్ మినిస్టరు, ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ స్పీకర్ ఆఫ్ ద హౌస్. అది కాకుండా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ లీడర్స్ని మొత్తం కొట్టేస్తారు వాళ్ళు. సో ఎవరు మిగలరు. ఇటువైపు స్టేట్ ఆఫ్ హార్మోస్ని యుఎస్ చూసుకుంటారు. ఇది ఇజ్రాయెల్ చూసుకుంటే అది యుఎస్ చూసుకుంటారు. టాప్ లీడర్స్ని ఎలిమినేషన్ ఇజ్రాయెల్ చూసుకుంటుంది. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్. నిన్ననే గాజాలో మిగిలిపోయిన ఒక హమాస్ కమాండర్ని కొట్టారు నిన్న. ఓకే, హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద October 7th మాస్క్. అప్పుడు ఆలోచించా ఎన్ని రోజులు వాళ్ళు వెంటబడి ఉన్నాను. ఇజ్రాయెల్కి ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళు కొడతారు ఆ టైంలో. అటువైపు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడం ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ మీద అటాక్ జరిగినప్పుడు ఇరాన్ అటెన్షన్ అంతా అటువైపు ఉంటుంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ లేదు, ఏం లేదు. సో వాళ్ళు ఎట్లయినా డ్రోన్స్ కానీ మిసైల్ పెట్టిన అడ్డుకుంటారు. అది కాకుండా పక్కనున్న రాష్ట్రాల మీద దాడి చేస్తారు. మనం చెప్పే ఉండండి, ఇరాక్ నుంచి UAE న్యూక్లియర్ ప్లాంట్ మీద ఒక దాడి జరిగింది నిన్న. లక్కీలీ ప్లాంట్ మీద ఏం కాలేదు, కానీ పక్కనున్న జనరేటర్ మీద వెళ్ళి పడ్డది అది. కానీ అది కూడా డ్యామేజ్. ఎందుకంటే ఒక న్యూక్లియర్ ప్లాంట్ అంటే తమాషా కాదు. ఒకసారి కొడితే మళ్ళీ మీరు నెక్స్ట్ 500 సంవత్సరాల దాకా అక్కడ ఉండలేరు మీరు పక్కన.
చెర్నోబిల్ తెలుసు మనకేం జరిగింది అనేది. సో అది ఒకటే కాదు, యూఏ ఒకటే కాదు, చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇరాన్. ఓకే, బట్ ఇరానియన్స్ డోంట్ కేర్, వాళ్ళు సూసైడ్ మిషన్లో ఉన్నారు. సో ఇరానియన్ లీడర్షిప్ని తీసేస్తే కొత్త లీడర్షిప్ ఎవరు వస్తారో వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ యుఎస్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఈజ్ వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ మేము తీసుకెళ్ళిపోతాం. ఇరాన్ని ఒక న్యూక్లియర్ పవర్గా, న్యూక్లియర్ ఎన్రిచింగ్ పవర్గా మేము అంగీకరించాం. ఇరానియన్ వాచర్స్ ఏమంటున్నారంటే, ఇరాన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, అమెరికా యుద్ధం మొదలు పెడితే ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న 60% ప్యూరిటీ ఉన్న యురేనియంని 90% అక్కడ చేసుకుంటారండి. అది ఇంత ఈజీగా చేయలేదు, టైం పడుతుంది, దానికి 3-4 నెలలు మినిమం పడుతుంది. అంత టైం ఇవ్వరు యుఎస్, దానికన్నా ముందు గుంజుకుంటారు. మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, మొన్న ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు మాట్లాడుతూ సిబిఎస్లో 60 Minutesలో ఆయన ఒక మాట చెప్పారు. మీరు అక్కడ ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఏం చేస్తారంటే, మేము వెళ్ళి తీసుకుంటామన్నారు. అంత ఈజీనా అడిగారు ఇంటర్వ్యూర్. మాకు తెలుసు అది ఎక్కడుందని, మేము తీసుకుంటాం. వాళ్ళు అంగీకరించకపోతే అప్పుడు కూడా మేము వెళ్ళి తీసుకుంటాం. సో ఇజ్రాయెల్ది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకోవాలి. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా డిఫరెంట్. అమెరికాకి యురేనియం ఒకటే, ఇజ్రాయెల్కి యురేనియం కాదు. రెజీమ్ ఉండకూడదు. ఒకసారి ఆ గవర్నమెంట్ పడిపోతే మిగతా ఇదంతా అయిపోతుంది, ఒకటేసారి క్లియర్ అయిపోతుంది. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి, న్యూక్లియర్ మెటీరియల్ నుంచి, మిసైల్ నుంచి, డ్రోన్ నుంచి, హెజ్బుల్లా, హమాస్, హూతీల సపోర్ట్ అన్నీ పోతుంది ఒకటేసారి. మీరు పాముని కొట్టండి, పాముని తల మీద కొట్టండి ముందు. అది ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నారు అనమాట. ఇది ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్తున్నారు. ఆయన పాకిస్తాన్ వాళ్ళ మాటలు విని ఈ చర్చలు అని చెప్పి పెద్ద హోప్ పెట్టారు. ఏం జరగలేదు, జరగదు కూడా. అది అంతే, ఎంత పెద్ద గ్యాప్ ఉంది వీళ్ళ నడిమిట్లో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చూస్తున్నాం అంటే, ఒకటి యుఎస్ మళ్ళీ ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ మళ్ళీ మొదలు పెడతారు. దానికి బహుశా వాళ్ళ ట్రైడెంట్ సబ్మెరీన్ ఒక సబ్మెరీన్ వాళ్ళది రాక్ ఆఫ్ గిబ్రాల్టర్ దగ్గర ఉంది. 4500 కిలోమీటర్ల మైల్స్ల కెపాసిటీ ఉన్న ట్రైడెంట్ మిసైల్ కొట్టొచ్చు అక్కడి నుంచి. దాని మీద ఇరాన్ దాడి చేయలేరు, అది అమెరికా కాన్ఫిడెన్స్ ఉంది. సో దాని లొకేషన్ ఫస్ట్ టైం డిస్క్లోజ్ చేసి, యూజువలీ సబ్మరీన్ లొకేషన్ ఎప్పుడు డిస్క్లోజ్ చేయరు, ఈసారి డిస్క్లోజ్ చేశారు. అమెరికన్ సెంట్రల్ కమాండ్ డిస్క్లోజ్ చేశారు. దాని మీద ఇంకో పెద్ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, నిన్న ఇరాన్లో సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ ఆయన ఒక సుపారీ ఇచ్చారు, ఎన్నో వందలాది కోట్లు. అమెరికన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు అండ్ సెంట్రల్ కమాండ్ చీఫ్ ఒక అడ్మిరల్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని కొడితే, అడ్మిరల్ కూపర్, వీరు ముగ్గురిని చంపేసేయాలి. చంపినోనికి ఎంతో 500 కోట్లు ఎంతో అనౌన్స్ చేశారు. అంటే వీళ్ళు మా సుప్రీం లీడర్ని చంపారు వీళ్ళు ముగ్గురు, దానికోసం చెప్పేసి. సో న్యాచురలీ అది ఒక ఓపెన్ ఇన్విటేషన్ యుద్ధానికి. మీరు అమెరికన్ ప్రెసిడెంట్ని అట్లా థ్రెటన్ చేయలేరు. బెంజమిన్ నెటన్యాహు చూసుకుంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. కానీ అమెరికన్ మిలిటరీ ఆఫీషియల్స్ మీద కూడా మీరు ఒక కిల్లింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు యు ఆర్ ప్రొవోకింగ్ యుద్ధం అన్నమాట. సో డెఫినెట్గా అది చేయబోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీ సెక్యూరిటీ క్యాబినెట్ మీట్ అయ్యారు ఒక 5 గంటల ముందు. ఇజ్రాయేలీ సెక్యూరిటీ క్యాబినెట్ కన్నా చిన్న క్యాబినెట్, మన దగ్గర క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ఉంటుంది ఒకటి, అట్లనే వాళ్ళది కూడా. విత్ బెంజమిన్ నెటన్యాహు మీట్ అయ్యారు. సో ఆబ్వియస్లీ టార్గెట్ ఐడెంటిఫికేషన్ నడుస్తుంది. మనం ఈ రికార్డ్ చేసి పబ్లిష్ చేసేదాకా బహుశా బాంబింగ్ విల్ స్టార్ట్ అన్నమాట. ఈసారి యూఏఈ మే గెట్ ఇన్వాల్వ్డ్, ఎందుకంటే యూఏఈకి చాలా కోపం ఉంది వీళ్ళ మీద. వీళ్ళు చేసిన దాడి, వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ మీద చేసిన దాడి వాళ్ళకి చాలా మటుకు కోపం వస్తుంది. దీనికన్నా ముందు కూడా మనకు తెలిసిందే, యూఏఈ దాడి చేశారు ఇరాన్ మీద, కానీ మనకు చెప్పలేదు, వాళ్ళు ఎవరు బయట చెప్పలేదు. ఇప్పుడు బయటకు వచ్చింది దట్ దే హ్యావ్ అటాక్డ్ బిఫోర్ ఆల్సో అని చెప్పి. సో ఇరాన్ మీద జరిగిన కొన్ని దాడుల్లో యూఏఈ వాజ్ ఇన్వాల్వ్డ్, కొన్నిట్లో సౌదీ అరేబియా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంట్లో 2 దేశాలు చాలా క్లియర్గా ఈ ఇరానియన్ రెజ్యూమ్ని తీసేయాలి ట్రంప్ అని చెప్పి ఎప్పటి నుంచో ట్రంప్కి చెప్తున్నారు. డోంట్ డూ హాఫ్ జాబ్, ఫుల్ జాబ్ చేయండి, చేస్తే లేకుంటే చేయకండి. మీరు మొదలు పెట్టారు, ఫినిష్ ఇట్ ఆఫ్ నౌ. ఇరానియన్ లీడర్షిప్ని కొట్టిపడేయడమే దాట్ ఇస్ ద ఫైనల్ ఫ్రాంటియర్. ఒకసారి మీరు అది చేసేస్తే దెన్ మిగతా అన్నీ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీరు దాని మీద యురేనియం కానీ దాని మీద ఏం పడక్కర్లేదు, అంత ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. సో ఇరాన్ ఈసారి యూఏఈ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు, అది కూడా ఒకటి ఉంటుంది. టార్గెట్ నేను చెప్పాను చూడండి, ఇరానియన్ లీడర్షిప్, ఐఆర్జీసీ లీడర్షిప్ కంప్లీట్గా. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఎంతమంది మిగిలి ఉంటారు సార్ మామూలుగా ఒక అంచనా ప్రకారం? వాళ్ళ దగ్గర లాస్ట్ ఇయరే
37 మొన్న 77 మందిని ఉంటారు. వాళ్ళు సెకండ్, థర్డ్ కమాండ్, ఫోర్త్ కమాండ్ అంతా ఉంటారు వాళ్ళ దగ్గర. కార్గ్ ఐలాండ్ని టేక్ ఓవర్ చేయడం ఒకటి ఉంటుంది, అది యూఎస్ చూసుకుంటారు. ఎందుకంటే అది యూఎస్కి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం యూఎస్కి అప్పగించేశారు, వాళ్ళు చూసుకోవాలి దాన్ని. సో యూఎస్ ఏమో వాళ్ళ ట్రూప్స్ని ల్యాండ్ చేయవచ్చు కార్గ్ ఐలాండ్ మీద మోస్ట్లీ, అది జరుగుతుంది కూడా. రెండోది లెవాన్ ఐలాండ్ అని చెప్పి ఇంకో ఐలాండ్ ఉంది, విచ్ ఇస్ వెరీ క్రూషియల్. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ టాప్లో ఉంది. అక్కడ ఈ ఐఆర్జీసీ లీడర్షిప్ కూర్చున్నారు. అక్కడ వాళ్ళే షిప్స్ని అంతా మానిటర్ చేస్తారు, వాళ్ళే టోల్ తీసుకుంటారు. యూఏఈ దగ్గర ఏం చెప్పారంటే దట్స్ జస్ట్ 10 kilometers ఫ్రమ్ ద ఇరానియన్ కోస్ట్, మీరు వాళ్ళని ఆ ఐలాండ్ మీరు టేక్ ఓవర్ చేయని చెప్పి యూఏఈకి చెప్పారు, అప్పగించారు అప్పుడు అమెరికా. అది యూఏఈ చేస్తారా లేదో మనకు తెలియదు ఒకటి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇజ్రాయేలీ హెల్ప్ ఉంది. సో ఇజ్రాయెల్ సహాయంతో వాళ్ళు చేయొచ్చు బహుశా. ఈ క్లాక్ ఇస్ టికింగ్ అని చెప్పి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక మెసేజ్ కూడా పెట్టారు. సో అది మెయిన్గా ఉంటుంది. దాని మెయిన్ థింగ్ ఇస్ ఈ 5 న్యూ పాయింట్లు, వీళ్ళు పెట్టిన పాయింట్లు, వాళ్ళు పెట్టిన పాయింట్లు ఎవ్వరు అంగీకరించట్లేదు. సో ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఇప్పుడు. అండ్ డెఫినెట్గా ఇది ఎప్పుడో జరగాలండే. ఈ 2 నెలలు ఒట్టిగా ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయింది, లోకం మొత్తం రెసెషన్లో వెళ్ళిపోతుంది. ఇది పాకిస్తాన్ చేసిన కుట్ర. పాకిస్తాన్ కుట్ర అంటారా, ట్రాప్ అంటారా? లేదు, వాళ్ళు కుట్ర వాళ్ళు చేసిన. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వీళ్ళని ఎట్లా బిలీవ్ చేస్తారు? ఈజ్ అ వరల్డ్స్ మోర్ పవర్ఫుల్ పర్సన్. ఆయన దగ్గర ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంత బుద్ధి లేదా వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఇరాన్ ఎప్పుడు అగ్రీ చేస్తారు? చేయరు వాళ్ళు. కానీ వీళ్ళు చాలా పెద్ద హోప్ ఇచ్చారు, మేము చేపిస్తాం, మీరు భయపడకండి. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, అరే అసీం మునీర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని. ఇప్పుడు చూడండి, ఒకసారి బాంబింగ్ పడమంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాలో కూర్చున్నారు. ఇరాన్ ఆక్రమిస్తారా పాకిస్తాన్ వెళ్ళి? ఇరాన్ మీద బాంబులు వేస్తారా? ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ ప్యాక్ట్ ఏంటి? సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తే మేము వాళ్ళ మీద బాంబు వేస్తామని చెప్పి. ఇప్పుడు ఇరాన్ మీద పాకిస్తాన్ వెళ్ళి వేస్తారా? అంతే సంగతి. ఇరాన్ వాళ్ళ మీద, వాళ్ళ ప్లేన్లో అన్ని పాకిస్తాన్ ప్లేన్ డిస్ట్రాయ్ చేస్తారు ఇరాన్ వచ్చి. అది కాకుండా అమెరికాకి ఇంకో ప్రాబ్లం ఉంది. ఇరాన్ చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్లో సర్గోడాలు కూర్చుంది, దాన్ని కొట్టాల్సి. వాళ్ళు కొట్టకపోతే ఇజ్రాయెల్ కొడతారు ఎవరైనా. అటువైపు నుంచి నిన్న సాయంత్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మొదలుపెట్టారు అక్కడున్న యుద్ధం. పాకిస్తాన్కి ఇప్పుడు టెన్షన్, అక్కడ ఇక్కడ సౌదీ అరేబియా ఎక్కడ చూసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి అన్నమాట. సో ఇదొక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఓపెన్ అప్ చేసి అక్కడ 1500 షిప్స్ అక్కడ ఉన్నాయి పర్షియన్ గల్ఫ్లో, దాన్ని అన్నీ బయటకు తీయాల్సి వస్తుంది. అది ఎన్నో 2-3 నెలల నుంచి అక్కడ స్ట్రాప్ అయిపోయారు వాళ్ళు బయటికి తీసుకొచ్చే ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత ఈ ఆయిల్ ఫ్లో చేయడం నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. ప్రాబ్లీ కార్గ్ ఐలాండ్ నుంచి ఉన్న ఆయిల్ ట్యాంకర్లు తెచ్చుకొని యూఎస్ ప్రొటెక్షన్లో బయటికి తీసుకెళ్ళిపోతారు. అది బహుశా జరగచ్చు కూడా. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది. కానీ ఇది ఎట్లా తిరుగుతుంది, ఎట్లా మనకు తిరుగుతుంది? ఇరాన్ వాళ్ళ లాస్ట్ ఫ్లరిష్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం వాడుకుంటారు, అది మనం చూడాల్సింది. థ్యాంక్ యూ సురేష్ గారు.